నెక్స్ట్ మనం మాట్లాడగలుగుతాము లీలావర్ణ గారికి గట్టిగా చప్పట్లతో. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. నా పేరు లీలావర్ణ. బేసికల్గా నేను స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీ. ఈ రోజులలో పిల్లలకి జాబ్స్ ఉన్నాయండి? ఉన్నాయా లేవా? ఉన్నాయా? 95, 100 ఇంజనీరింగ్ బయటకు వస్తే 95% పిల్లలకు కూడా జాబ్స్ కష్టమవుతున్న రోజులలో మరి నేను ఒక హౌస్ వైఫ్గా ఉన్నదాన్ని. అలా ఉంటే నా టైం అంతా వేస్ట్ అవుతుంది అని చెప్పేసి ఇంకా నా డిగ్రీస్ అన్నీ కంప్లీట్ చేసుకొని ఒక జాబ్ తెచ్చుకోవడం జరిగింది. చేస్తున్న సమయంలో నాకు ఇలాంటి ఒక మంచి బ్యూటిఫుల్ అవకాశం వచ్చింది. వచ్చినప్పుడు నేను ఇలాంటి చాలా కంపెనీస్ నా చేతికి వచ్చినాయి. ఒకటే ఆలోచించాను, లైఫ్లో మనం ఒక ఫ్రిడ్జ్ ఎన్నిసార్లు కొంటామండి? ఒక ఫ్రిడ్జ్ ఎన్నిసార్లు కొంటాం లైఫ్లో? తెలుసా తెలియదా? నెంబర్ ఆఫ్ టైమ్స్ కొనలేము, 1, 2 times, 3 times కదా. కానీ రోజు కొంటామా? సో అలాగే ఫ్రిడ్జ్, గ్రైండర్ ఇలాంటి ఏదైనా మన ఇంట్లో ఉన్న ఫర్నిచర్ 1 time కొంటాము. కానీ ఇక్కడ నాకు నచ్చింది ఏంటంటే ఒక గ్రేట్ ఆపర్చునిటీ. ప్రతినిత్యం వాడుకునే హెల్తీ ప్రోడక్ట్స్ ఇంట్లోకి వాడుకోవడం ద్వారా ఒక గొప్ప అవకాశం. అది నాకు బాగా నచ్చింది. దాన్ని ఎఫ్ఎంసీజీ, ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్. సో ఇవి వాడుకుంటూ ఈరోజు మరి నా బాబు కూడా ఇంజనీరింగ్ జాయిన్ అయ్యాడు. మరి బాబు బయటకు వచ్చే సమయానికి బాబుకు ఉద్యోగాలు లేకపోతే మనకే కదా బాధ. కాబట్టి మా బాబు నేను కలిసి ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు ఈ బిజినెస్ని బిల్డ్ చేయడం స్టార్ట్ చేశాము. అలా చేస్తూ చేస్తూ నేను ఇల్లు పనులు చూసుకుంటూ, పిల్లలను చూసుకుంటూ, జాబ్ చేసుకుంటూ, సాయంత్రాలు ఏదైతే పని చేస్తూ మిగిలిన ఖాళీగా ఉన్న సమయాన్ని సాయంత్రము ఒక 2 hours అలా సోఫాలో కూర్చొని రిమోట్ తిప్పుతూ ఉంటాం. సీరియల్స్, న్యూస్ ఏదో ఒకటి చూస్తూ ఉంటాం. అలా వేస్ట్ అవుతున్న సమయాన్ని తీసి రెగ్యులర్గా డైలీ 2 మీటింగ్స్ చేస్తూ పోతుంటే ఈరోజు ఒక వోక్స్వ్యాగన్ ఆంబియో ఆటో ట్రాన్స్మిషన్ కార్ తీసుకోవడం జరిగింది. అలాగా నా టీం నుంచి ఈరోజు ఒక 180 కార్స్ రావడం జరిగింది. నెక్స్ట్ కార్ ఒక వోల్వో XC60 లగ్జరీ కార్ను కూడా గిఫ్ట్గా తీసుకోవడం జరిగింది. చాలాసార్లు ఫారిన్ ట్రిప్ వెళ్ళడం జరిగింది. రీసెంట్గా స్విట్జర్లాండ్ కూడా బుక్ చేశాను. అయితే నా కాలు చిన్నగా చిన్న ఫ్రాక్చర్ వచ్చింది, వాక్ చేయలేకుండా ఉండింది. అందువల్ల వెళ్ళలేకపోయాను, మిస్ అయ్యాను మంచి కంట్రీని. సో అలాగే నెక్స్ట్ ఇయర్ లండన్ వెళ్ళడానికి నేను రెడీగా ఉన్నాను. నాతో రావడానికి మీలో ఎంతమంది రెడీగా ఉన్నారు? ఈరోజు వచ్చిన వాళ్ళు ఆర్ యు ఆర్ రెడీ? మరి నాలాగే మీరు లగ్జరీ కార్లో తిరగడానికి ఎంతమంది రెడీగా ఉన్నారు? ఆల్ ఆర్ రెడీ? సూపర్. సో అన్ని కార్లే కదా మేడం, మరి ఈ కార్లో తిరిగితే ఏంది, ఆ కార్లో తిరిగితే ఏంటంటే, ఈ కార్లో తిరుగుతూ ఉంటే, జనరల్ కార్లో చిన్న కార్లో తిరుగుతూ ఉంటే మనకి లోకం కనిపిస్తూ ఉంటుంది. కానీ లగ్జరీ కార్లో ఎప్పుడైతే మనం వెళ్తామో వంగి లోకం మనల్ని చూస్తుంది, ఎవర్రా వస్తుంది కార్లో అని. కాబట్టి మీరందరూ కూడా లగ్జరీ లైఫ్ లీడ్ చేయాలని కంపెనీ ఇచ్చిన ఒక గొప్ప అవకాశాన్ని నేను చాలా నెట్వర్క్స్ని స్టడీ చేశాను. కానీ ఇలాగా ఇప్పుడు ఎంప్లాయీస్ని పెట్టి సర్వీస్ ఇస్తూ, సపోర్ట్ చేస్తూ, ఎవ్రీథింగ్ ప్రొవైడ్ చేసిన ఏకైక కంపెనీ వెస్టీజ్ అండి. సో ఇంత కేరింగ్ ఉన్నప్పుడు మనం ఎంత షేరింగ్ చేయాలి, మన లైఫ్ని ఎంత కేర్ చేసుకోవాలి ఆలోచించండి. ఇంత మంచి అవకాశం మీ లైఫ్ మొత్తంలో ఇంకొక బ్యూటిఫుల్ అవకాశం రాదు. వచ్చిన అవకాశాన్ని వాడుకొని మీరు లైఫ్లో ఎదుగుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.